డివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయి స్థానానికి సెట్ ముందుగా హెడ్లైన్స్ కు స్వాగతం. గౌహతి మరియు ఉత్తర గౌహతిలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై వర్మ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆగని కాంగ్రెస్ నాయకుల అరాచకాలు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ గుండాలు. తమ కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు. భారీ అవినీతి తిమింగళం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఎం జనార్దన్ ఇంట్లో లోకాయుక్త సోదాలు. ఈ తనిఖీలో జనార్దన్ ఇంట్లో లభ్యమైన 4.46 కోట్లు. ఆయన ఆదాయంలో ఆ మొత్తం 216% అని తేల్చిన ఆఫీసర్స్. ప్రభుత్వ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న లోకాయుక్త. కర్ణాటకలోని బెంగళూరులో వెలుగు చూసిన ఘటన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అమ్మవారి ఆశీస్సులు కోరిన ఆర్థిక శాఖ అధికారులు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విచిత్ర ఘటన. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన డబ్బులను దాచుకుంటే కొట్టేసిన దొంగలు. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన అశోక్ అనే యువకుడు. నచ్చజెప్పి యువకుడిని కిందకు దించిన స్థానికులు. శివరాత్రి పర్వదినం వేళ రంగురంగుల విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న కోటప్పకొండ. ముంబైలోని ములంద్ వెస్ట్ లో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు. నలుగురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పలు వాహనాలు ధ్వంసం. కొనసాగుతున్న సహాయక చర్యలు. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న సీనియర్ నటుడు నరేష్ దంపతులు వీఐపీ విరామ సమయంలో శ్రీవాణి దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఫార్మా కంపెనీలో పేలిన 2 రియాక్టర్లు. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిన రియాక్టర్లు. 2 సెక్యూరిటీ గార్డులకు 4 కార్మికులకు గాయాలు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించిన తర్వాత అదుపులోకి మంటలు. సింహాచల క్షేత్రంలో వైభవంగా ఏకాదశి తిరువిధి మహోత్సవం. వేద మంత్రాలు, నాదస్వర రిరాజనాల మధ్య స్వామివారి తిరువిధి. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.